బ్రిటిష్ బానిసత్వపు బ్రతుకు నుండి బయటపడి ఎందరో స్వాతంత్ర సమరయోధుల పోరాటం కారణంగా స్వాతంత్ర్యం తెచ్చుకున్న భారతదేశం 1947 సంవత్సరంలో ప్రజాస్వామ్య దిశగా వెళుతుండగా వచ్చిన మొదటి సమస్య జమ్మూ కాశ్మీర్. ఇక పాకిస్తాన్ భారతదేశంలో ఒక రాష్ట్రమంతా ఉంటుంది. ఇండియన్ ఆర్మీలో సగం ఆర్మీ కూడా పాకిస్తాన్కి లేదు. కానీ పాకిస్తాన్ ఇండియాని ఎదిరించడానికి ధైర్యాన్ని ఎవరు ఇస్తున్నారు? జమ్మూ కాశ్మీర్ ఇండియాకి దూరం చేస్తే ఎవరికి ఎందుకు లాభం? ఎన్ని సంవత్సరాలైనా ఈ సమస్య ఎందుకు అలానే ఉండిపోతుంది? ఇలానే కొనసాగితే మరొక భారీ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందా? చైనాకి కాశ్మీర్తో సంబంధం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేటప్పటికి దాదాపుగా 554 సంస్థానాలుండేవి. అందులో జమ్మూ కాశ్మీర్, నైజాం, గ్వాలియర్, సిక్కిం, బనారస్ వంటి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా కొన్ని వేల సంఖ్యలో జమీందారులు, జాగీర్దారులు ఉండేవారు. దీంతో ఎవరికి వారు విడిపోకుండా అందరినీ కలుపుకొని దేశాన్ని ఏకం చేయడానికి అప్పటి నాయకులు ప్రయత్నిస్తుండగా జమ్మూ కాశ్మీర్కి అప్పట్లో రాజులుండేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్న జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్లో ఉండాలా, భారతదేశంలో విలీనం చేయాలా అనే ఆలోచనలో ఉండగా స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని రోజులకే పాకిస్తాన్ వాయువ్య ప్రాంతపు పఠాను తెగల వారు సరిహద్దులు దాటి వచ్చి కాశ్మీర్లోకి ప్రవేశించి గిల్గిత్, బాల్టిస్తాన్ ప్రాంతాలను ఆక్రమించారు. దీనినే పాక్ ఆక్రమిత కాశ్మీర్ POK అని పిలుస్తారు. అప్పుడు కాశ్మీర్లో అల్లరులు చెలరేగ్గా సైనిక బలం లేని కాశ్మీర్ రాజు భారతదేశానికి సహాయం కోరి జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేస్తారని ఒప్పందం కుదుర్చుకోవడంతో భారత సైన్యం కాశ్మీర్లోకి వచ్చిన పాక్ని తరిమికొట్టింది. ఇలా భారత పాకిస్తాన్కి మధ్య 1947లో జరిగిన మొదటి యుద్ధాన్ని మొదటి కాశ్మీర్ యుద్ధం అని పిలుస్తారు. ఇలా 1948 నుండి భారత్ పాక్ రెండు దేశాలు కూడా గిల్గిత్, బాల్టిస్తాన్ ప్రాంతాలు తమవే అంటే తమవే అని వాదించడం మొదలుపెట్టారు. ఇక భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని అయ్యి అన్ని అవకాశాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిగా ఉండగా అందరికీ అభిప్రాయం కూడా పటేల్ గారే అని చెప్పడంతో గాంధీజీకి చాలా సన్నిహితంగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ తనకు ప్రధానమంత్రి పదవి కావాలని ఆశపడగా గాంధీజీ కోరిక మేరకు పటేల్ గారు ఉప ప్రధానిగా హోం మినిస్టర్గా బాధ్యతలను తీసుకున్నారు. ఇక దేశం ముక్కలవ్వకుండా అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ఐక్యత చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చూపించిన చొరవ ఎన్నటికీ మరువలేంది. ఈ విధంగా ఆయన ఎలాంటి గొడవలు లేకుండా దాదాపుగా అన్ని సంస్థానాలను దగ్గరికి చేశారు. నైజాం, నవాబు కలిస్తే పాకిస్తాన్లోనే కలుస్తాము, ఇండియాలో కలువము అంటూ చెప్పడంతో జునాగఢ్ నవాబు కూడా పాకిస్తాన్లోనే కలుస్తామని ప్రకటించాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాయకులంతా అయోమయంలో ఉండగా వీరందరినీ కలిపే బాధ్యత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే తీసుకోవాలని గాంధీజీ గారు కోరగా అప్పుడు నెహ్రూ గారు జమ్మూ కాశ్మీర్ మా తాతల కాలం నాటి జన్మస్థలం కావున ఆ బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి జునాగఢ్ బాధ్యతలు పటేల్ గారికి ఇద్దామని, ఒక నైజాం విషయంలో ఎవరు జోక్యం చేసుకోకపోవడం మంచిదంటూ చెప్పగా ప్రధానమంత్రి నెహ్రూ అంగీకారంతో పటేల్ గారు జునాగఢ్ ఆపరేషన్ పోలో నిర్వహించిన ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా జునాగఢ్ని 1948 సెప్టెంబర్ 13న భారత్లో కలిపారు. ఆ తర్వాత అదే సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన రష్యాలో జరిగే సోషల్ కాన్ఫరెన్స్ కి నెహ్రూ స్థానంలో పటేల్ గారు వెళ్లాల్సి వచ్చింది. కానీ అప్పటి నైజాం నవాబు హైదరాబాద్లో హిందువుల పైన క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని హైదరాబాద్లో ఉంటున్న కొండా లక్ష్మణ్ బాపూజీ పటేల్ గారికి తెలియచడంతో అనారోగ్యం కారణంగా రష్యా వెళ్లలేను అని నెహ్రూ గారికి అబద్ధం చెప్పి ఆయన్ని రష్యా పంపించి హైదరాబాద్కి వచ్చి పోలీస్ యాక్షన్ ప్రకటించి నైజాం నవాబుని అరెస్టు చేసి మొత్తం నైజాం ప్రాంతం అంతటినీ సెప్టెంబర్ 17వ తేదీన భారతదేశంలో కలిపారు. ఇక జమ్మూ కాశ్మీర్ విలీన బాధ్యతలు తీసుకున్న నెహ్రూ గారు జమ్మూ కాశ్మీర్ దేశంలో విలీనమైనప్పటికీ భారతదేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు, కానీ జమ్మూ కాశ్మీర్లో మాత్రం వెళ్లి ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చూసి రావాల్సింది తప్ప అక్కడెవరూ కూడా నివాసం ఏర్పరచుకోవడానికి వీల్లేదంటూ ఆర్టికల్ 370 విధించారు. దీంతో అక్కడ నివసించే చాలా మంది అక్కడి నుండి వేరే ప్రాంతాలకు వలసపోయారు. ఇక 1962లో హిమాలయ సరిహద్దు విషయంలో చైనా భారత్తో యుద్ధం చేయగా అప్పటి పరిస్థితుల్లో భారత్ ఆ యుద్ధంలో ఓడిపోగా చాలా భూభాగాన్ని చైనా ఆక్రమించింది. 1964లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యే నాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొనుంది. ఇలాంటి పరిస్థితుల్లో అదే అనువుగా భావించిన పాకిస్తాన్ 1965 సంవత్సరంలో భారత్ పైన యుద్ధానికి దిగింది. దీన్నే రెండవ కాశ్మీర్ యుద్ధం అని అంటారు. పాకిస్తాన్ కాశ్మీర్ కోసం కుట్ర పన్ని రహస్యంగా కాశ్మీర్లోకి చొరబడి దొంగదెబ్బ తీయాలని భావించింది. కానీ కాశ్మీర్లోని ప్రజలు ఈ సమాచారాన్ని ఇండియాకి చెప్పడంతో మనమే ముందు యుద్ధం మొదలు పెట్టాలని శాస్త్రి గారు ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఇలా యుద్ధం మొత్తం 22 రోజుల పాటు జరుగుగా ఆ యుద్ధంలో ఎక్కువ భూభాగం మనమే గెలుస్తూ విజయం సాధిస్తున్నప్పుడు పాకిస్తాన్ UN ఆశ్రయించింది. అప్పుడు అగ్రరాజ్యాలు ఇందులో కలుగు చేసుకుని ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి పాకిస్తాన్కి ఇవ్వాలని, లేదంటే భారతదేశానికి తీవ్రమైన ఎకనామిక్ శాంక్షన్ విధిస్తామంటూ హెచ్చరిస్తూ బాగా ఒత్తిడి చేశాయి.
ఆ సమయంలో ఇప్పటికే భారతదేశం ఆర్థికపరంగా చాలా వెనుకబడి ఉందని, ఈ సమయంలో అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా ఉంటే దేశం చాలా నష్టపోతుందని భావించి ఒప్పుకున్నారు. దీంతో యుద్ధం మధ్యలోనే ఆగిపోయింది. అప్పుడు ఉజ్బెకిస్తాన్లో తాష్కెంట్లోని పాకిస్తాన్ రాష్ట్రపతి మొహమ్మద్ అయూబ్ ఖాన్తో కలిసి పాకిస్తాన్తో శాంతి ఒప్పందం జరిగింది. ఇలా 1966 జనవరి 10వ తేదీన శాస్త్రి గారు, ఖాన్ గారు తాష్కెంట్ వాంగ్మూలం పైన సంతకాలు చేసి ఆ రోజు పాలు తాగి పడుకున్నారు. అయితే ఆ మరుసటి రోజు శాస్త్రి గారు తాష్కెంట్లోనే గుండెపోటుతో మరణించారు. పాకిస్తాన్ కుట్రలో భాగంగానే ఆయన అక్కడ మరణించి ఉండవచ్చనే భిన్న వాదనలు వినిపించాయి. ఇక 1971లో ఇందిరాగాంధీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వం తూర్పు పాకిస్తాన్లో దమన నీతికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడుతుండగా వారి పోరాటంలో భారత సైన్యం జోక్యం చేసుకోవడమే కాకుండా వారితో కలిసి పాకిస్తాన్తో యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోగా తూర్పు పాకిస్తాన్కి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తూర్పు పాకిస్తానే ఇప్పటి బంగ్లాదేశ్. ఇదే భారత్ పాకిస్తాన్తో చేసిన 3వ యుద్ధంగా చెబుతారు. ఇక 1999 తొలినాళ్లలో పాకిస్తాన్ ప్రధాని నవాబ్ షరీఫ్ని కలవడానికి వాజ్పేయి చారిత్రాత్మక బస్సు యాత్ర చేసి ద్వైపాక్షిక లాహోర్ శాంతి ప్రకటనపై సంతకం చేశారు. 1999 మే, జూన్లలో కార్గిల్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు విపరీతంగా చొరబడటంతో భారత్ పాక్ మధ్య ఘర్షణలు తలెత్తగా అదే కార్గిల్ యుద్ధానికి దారితీసింది. యుద్ధంలో కాశ్మీర్ మరియు లడఖ్ ప్రాంతాలను విడదీసి భారత సైన్యాన్ని వెనక్కి పంపాలనేది పాకిస్తాన్ ముఖ్య ఉద్దేశం. ఈ యుద్ధంలో కూడా భారత్ పాకిస్తాన్ని చిత్తు చేసి ఓడించింది. ఇక జమ్మూ కాశ్మీర్లోని యువకులను టార్గెట్ చేసి వారికి ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ జైష్ ఏ మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఒకటి 2000 సంవత్సరంలో పుట్టుకొచ్చింది. ఈ ఉగ్రవాద సంస్థ భారత్ పైన అనేక దాడులకు పాల్పడుతుంది. ఇక 2016లో యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి విచక్షణ రహితంగా కాల్పులు జరుపుగా 18 మంది జవాన్లు మరణించారు. దీనికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడిలో పాకిస్తాన్ తీవ్రవాదుల స్థావరాలపైన దాడి చేసిన ఇండియన్ ఆర్మీ విజయవంతంగా తిరిగి వచ్చింది. ఇటీవలే 2019 ఫిబ్రవరి 14వ తేదీన 70 వాహనాల కాన్వాయ్లో దాదాపు 2500 మంది జవాన్లు జమ్మూ శ్రీనగర్ జాతీయ హైవే పైన వెళుతుండగా పుల్వామాలో 44 మంది జవాన్లున్న వాహనాన్ని 350 కేజీల పేలుడు పదార్థాలున్న కారు బస్సును ఢీకొట్టడంతో మొత్తం 44 మంది జవాన్లు మరణించారు. గత 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో జమ్మూ కాశ్మీర్ బలాబలగాలపైన అతిపెద్ద దాడి ఇదేనని చెబుతున్నారు. పాకిస్తాన్ ఒకవైపు ఉగ్రవాదులకు ఆశ్రయాన్నిస్తూనే మరోవైపు మాకు భారత్ పైన దాడులకు ఎటువంటి సంబంధం లేదనే సొల్లు మాటలు చెబుతున్నాయి. ఇక భారత్ పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ యుద్ధం వలన చైనాకి వచ్చే లాభం ఏంటనే విషయానికి వస్తే చైనా సిపిఈసి అని ప్రవేశపెట్టారు. సిపిఈసి అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. చైనా ఇది ప్రవేశపెట్టడానికి చాలా బలమైన కారణమే ఉంది. చైనా సముద్ర భాగంలో ఏదైనా వ్యాపారం చేయాలంటే ఒకవైపు చైనా అంటే అసలు గిట్టని బర్మా, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్ వంటి దేశాలున్నాయి. మరొక వైపు భారతదేశం ఉంది. ఇక చైనా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే పాకిస్తాన్ నుండి రైలు లేదా రోడ్ మార్గం ఉంటే పని చాలా తేలికని భావించిన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని ప్రవేశపెట్టింది. ఇక ఇక్కడే సమస్య వచ్చింది. అదేంటంటే పాకిస్తాన్ బార్డర్, చైనా బార్డర్ కలవాలి అంటే కాశ్మీర్ ఒకటే వారికి ఉన్న మార్గం. కానీ జమ్మూ కాశ్మీర్ మాత్రం భారత్లో ఒక భాగంగా కలిసి ఉంది. చైనా పాక్తో ఈ కుట్రని 1959లోనే మొదలుపెట్టినప్పటికీ 1990 నుండి పాక్కి చైనా ఏదుకు అవడంతో ఈ బంధం మరింత బలపడింది. పాకిస్తాన్లో గ్వాదర్ అనే ప్రదేశం మస్కట్కి 400 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఓమాన్, పెర్షియన్ దేశాలకు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుంచే గల్ఫ్ ఆయిల్ నిక్షేపాలను తరలుతాయి. అయితే సముద్ర మార్గం నుండి 12 గంటలు ఆఫ్రికాని చేరుకోవచ్చు. ఇక ఆఫ్రికాలోని సగం కంటే ఎక్కువ భాగం చైనా చేతిలో ఉంది. చైనా ఇక్కడ కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ కారణంగానే చైనా ఎన్నో లక్షల కోట్లు పాకిస్తాన్పై ఖర్చు పెట్టింది. ఒకవేళ భారత్ పెద్ద యుద్ధం చేయాల్సి వస్తే ఒకేసారి 2 దేశాలతో యుద్ధం చేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చే అవకాశం లేకపోలేదు. ఒక పక్క చైనా, ఒక పక్క పాకిస్తాన్ రెండింటినీ ఎదుర్కోవాలి. అలా కుట్ర జరుగుతున్న అగ్ర దేశాలు మాత్రం వారికి ఏం పట్టనట్టే చూస్తూ కూర్చుంటాయి. యుద్ధం చివరిలో మాత్రం వచ్చి కలుగు చేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంటాయి. ఇక చైనా ఆశ ఏంటంటే సిపిఈసి మొదలుపెట్టిందే తన ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసుకోవడానికి. కాశ్మీర్ గుండా పాక్తో కలిసి అటు నుండి వారి పనిని సులువు చేసుకోవచ్చు. కానీ కాశ్మీర్ భారత్లో ఉంటే వారు దాదాపు 3 లక్షల కోట్లతో చేపడుతున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కారకోరం హైవే కూడా భారత్ ఆధీనంలోకి వచ్చేస్తుంది. ఇన్ని ఎత్తుగడల నడుమ చైనా పాకిస్తాన్కి అన్ని విధాల ఆర్థిక సహాయాలు చేస్తొస్తుందని చెబుతారు. ఇక ఇటీవల జరిగిన పుల్వామా దాడిలో 44 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఒకవైపు శత్రు దేశాలు, ఇంకోవైపు ప్రపంచ రాజకీయాలు, మరోవైపు ఉగ్రవాదులు. ఇలా అన్ని కోణాల్లో పరిశీలిస్తే జమ్మూ కాశ్మీర్ సమస్యే 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే భయం వెంటాడుతుంది. -డిగ్రీల చలిలో కూడా ఎటు నుండి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియక బోర్డర్లో మన కోసం రక్షణ కవచంలా ఉంటున్న ప్రతి సైనికుడికి నా సెల్యూట్. జై హింద్.
అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.